ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. మంగు ఇంకా కాసేపు కనుక మనం ఆయన్ని ఇలాగే తీసుకెళ్ళామంటే మనం బెటర్ గా ఫీల్ కాము, మనం కింద పడిపోతాం. ఓయ్ ఎలా పడిపోతావు? నేను కాలు నేల మీద మాపును, కాలిని నేల మీద మాపును. మీరు సరిగ్గా చెప్పారు. మీ చేతులు ఈ ఫిషింగ్ ట్రిప్ చాలా కాస్ట్లీ అయిపోయింది. బన్నీ, ఈ మోటార్ బోటు ఎప్పుడైనా బోల్తా పడొచ్చు. అవును, మనల్ని కాపాడడానికి కూడా ఎవరు రారు. ఏంటి అనుమానమా? సమస్య అంటే అది మాకే కదా పోపాట్. నువ్వు ఎగురుకుంటూ వెళ్ళిపోతావు కదా. ఏయ్, నేను ఒక పర్ఫెక్ట్ ని, పుష్పక విమానాన్ని కాను. సముద్రంలోంచి ఎగురుకుంటూ ఒడ్డుకు చేరుకోవడానికి. ఓ, అలా చూడండి, అక్కడ షిప్ వెళ్తోంది. మంగు వాళ్ళు మునగబోతున్నారు. అవును చంబు, వాళ్ళు మునిగిపోతున్నారు. జంగమంగ వెంటనే తాడుని విసరండి. అరే పిచ్చి వాళ్ళ, ఒక తాడు ఆ పడవకి కట్టాలి. వెళ్ళి ఇంకో తాడుని తీసుకురండి. లాగండి జంగుమంగు, త్వరగా ఈ తాడుని లాగండి. మిమ్మల్ని కాపాడాం. ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. థ్యాంక్ యూ సార్. ఇంకా నయం, మీరు మమ్మల్ని కాపాడారు. అరే థ్యాంక్ యూ అంతా ఎందుకమ్మా. ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. మేము కూడా బెటర్ గా ఫీల్ అవుతున్నాము సార్. మీరు షిప్ ఒడ్డు వైపుకి తీసుకువెళ్ళండి. లేదు లేదు లేదు, తీరానికి తీసుకెళ్ళను, ఎందుకంటే చోటు లేదు. మంగు వీడు కెప్టెన్ ని అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నాడు. జుంగు, అసలు ఎందుకు డిస్టర్బ్ అయ్యారు? తీరాన్ని గురించి నా దగ్గర మాట్లాడొద్దు. అలా మాట్లాడితే నేను డిస్టర్బ్ అవుతాను. అర్థం అవుతుందా? ఎందుకు? మీ కాళ్ళు అంత బాగుంటాయా ఏంటి? కాలిపోతాయా? లేదు, అదంటే మాకు నచ్చదు. లట్టు లక్కీరామ్ సార్ నా కాళ్ళు నేల మీద పడకూడదని నాతో చెప్పారు. ఎందుకంటే కెప్టెన్ నేల మీద కాలు పెడితే ఆకాశం బద్దలయ్యి తల మీద పడిపోతుందట. అవును, కెప్టెన్ వారి కుటుంబము అక్కడ చిక్కుల్లో ఇరుక్కుంటారు. అవును, అందుకే 5 సంవత్సరాలుగా నేను కింద కూడా దిగలేదు. అలాగే మా కుటుంబాన్ని కూడా నేను చూడలేదు. నాకు వాళ్ళని చూడాలని చాలా ఆశగానే ఉంది. అయితే మీరు వెళ్ళి వాళ్ళని చూడాలి కదా. ఏంటి అనుమానమా? అదే కుదరదన్నాం కదా. లట్టు లక్కీరామ్ సార్ నన్ను కాలు కిందకి పెట్టొద్దని చెప్పారు. అర్థమైందా? అది సరే, ఆ టట్టు మిమ్మల్ని ఎందుకు అలా అనాలి? ఆహా, టట్టు కాదు లట్టు. అతనేలే, అతను ఎందుకు అలా అన్నాడు? అలా చేస్తే నేను నా కుటుంబం సురక్షితంగా ఉంటామంట. అందుకే దానికి దక్షిణంగా తనకి ఆ చోటు ఇచ్చేసి నేను షిప్ వచ్చేసాను. కానీ నాకు వాళ్ళని ఎప్పుడు చూడాలనిపిస్తోంది. అంటే మీరు 5 ఏళ్ల నుంచి షిప్ లోనే ఉండిపోయారు, అంతే కదా? ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. కెప్టెన్, మీరేదో తప్పుగా అనుకుంటున్నట్టున్నారు. లైఫ్ లాంగ్ నేలలో ఎలా జీవించగలరు? అదేనే ఉన్నాం కదా. అలాగే మీరు ఒకసారి టట్టుని కలిసి దానికి ఏదో ఒక దారిని అడగాల్సింది. ఓ, లడ్డు కాదు, అది లడ్డు. లేదు లేదు లేదు, నేను తీరం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను. ఫ్రెండ్స్, కెప్టెన్ మనకి సాయం చేశాడు. మనం కూడా అతని ఫ్యామిలీని చూడడానికి సాయం చేయాలి. ఖచ్చితంగా కెప్టెన్, మీరు మమ్మల్ని లడ్డు లక్కీరామ్ దగ్గరికి తీసుకువెళ్ళండి. లట్టు కాదు. అవునవును, లట్టునే. వెళదామా కెప్టెన్? లేదు లేదు లేదు, నేను మీతో పాటు రాను. ఒకవేళ నేను కాలు కింద పెట్టానంటే మా కుటుంబానికి ఏమైనా అయిందంటే? నో 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 నో. మీరు మాతో పాటు వస్తున్నారు, కానీ మీరు మీ కాళ్ళని నేల మీద పెట్టారు. అవును, పోపట్ మిమ్మల్ని గాల్లో ఎగురుకుంటూ తీసుకొస్తాడు. ఏయ్, నేను ఎగిరే ముందు క్రాష్ ల్యాండింగ్ అయిపోతుంది. మరైతే కెప్టెన్ కింద కాళ్ళు పెట్టకుండా ఎలా వస్తారు చెప్పండి? నా దగ్గర ఒక ఐడియా ఉంది.
ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. మంగు ఇంకా కాసేపు కనుక మనం ఆయన్ని ఇలాగే తీసుకెళ్ళామంటే మనం బెటర్ గా ఫీల్ కాము, మనం కింద పడిపోతాం. ఓయ్ ఎలా పడిపోతావు ఆ? నేను కాలు నేల మీద మాపను, కాళ్ళని నేల మీద మాపను. మీరు సరిగ్గా చెప్పారు, మీ చేతులతోనే మీరు నడుచుకుంటూ రండి. అరే నేను సర్కస్ వాడిని కాదు, నేను పడిపోతున్నాను. థ్యాంక్ యూ చెంగు మంగు. ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఓరి నాయనో నాకు తల తిరుగుతోంది. ఆగండి, నేనేదో ఒకటి చేస్తాను. అన్నయ్య, మాకు ఈ నీళ్ళ బకెట్ కొంచెం ఇస్తారా? మీరందరూ నాకేమైనా సొంతమా బంధువులా? మాకు ఈ బకెట్ ఇప్పుడు చాలా చాలా అవసరం. దీనికి బదులు ఏమిస్తారు? జంగు మంగు, ఒక్కో బకెట ముందు పెడుతూ ఉండండి. ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఈ సాధారణమైన బకెట్కి ఇంత డబ్బిచ్చెళ్తున్నారేంటి వీళ్ళు? అర్థం కావట్లేదు. మీరే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వాళ్ళు గడద కాదు, నేనే గడదా. సరే ఈ గట్టు లక్కీరాముని ఎక్కడికి వెళ్ళవాలి? అరే గడ్డు కాదు, లట్టు లట్టు లక్కీ రామ్. తను ఎదురుకాలని చెప్పేలోగా చుడుగుండలాగా తిరుగుతూ వస్తారు, అందుకని లట్టు రాముని పిలుస్తాం. నాకెందుకో ఆ లట్టు లక్కీరామ్ ఫ్రాడ్ లా కనిపిస్తున్నాడు. ఏంటి అనుమానమా? ఆ విధంగా చెప్పకండి, ఆయన చాలా శక్తిమంతుడు. ఆయనకి మాత్రం కోపం వచ్చిందంటే ఆయనకొకరికో అలా కోళ్ళులాగా మార్చేస్తారు. అలాగా అయితే మాకు కూడా ఆ లట్టు లక్కీరామ్ని చూడాలనిపిస్తోంది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకా కాస్త దూరమే, ఆయన చోటు వచ్చేస్తుంది. లట్టు గారు, మీరు చుట్టకపోతే నా కష్టాలకి ఫలితం ఎలా దొరుకుతుంది? మీరు ఏమైనా చెయ్యాలి. ఇక్కడ చూడండి, ఈయనకి నేను భార్య మాత్రమే కాదు, శిశిరాలను కూడా. నేను చెప్పింది విను. కళ్ళు మూసుకొని నిర్మలమైన మనసుతో 7 సార్లు ఈయన పేరు చెప్పావంటే అప్పుడే ఆయన తిరుగుతారు. చూసారా కెప్టెన్, ఇది ఆ దెబ్బ మహిమ. అందుకనే లట్టు లక్కీరామ్ అలా తిరుగుతున్నాడు. తిరుగుతున్నారు. చుడతాడు లట్టు కూడానే తట్టు. పక్కనే ఉంది పట్టు, చాప మీద వేసింది పట్టు. ఒక పక్క నుయ్యుంది, ఇంకో పక్క చాప ఉంది. ఆ చాప మీద నువ్వు నడిచి వెళ్ళు. 7 సంవత్సరాలు అలా చేస్తే అన్ని సరిపోతాయి. అన్ని చేపల్ని నేను ఎక్కడి నుంచి తీసుకురాను లట్టు గారు? తెలివి తక్కువడా, 2 చేపల కొను, ఒకటి ముందు వెయ్యి, ఇంకోటి మడువు, దాని తర్వాత ముందు వెయ్యి, అలా నడు. కళ్యాణ ప్రాప్తి రస్తు. ఎందుకు అందరికి ఇలాంటి కష్టమైన పరిష్కారాలు చెప్తున్నారు? భార్యామణి, ప్రజలకి ఎంత కఠినమైనవిస్తే అంత మనం బైకొస్తాము. అర్థమైందా? వచ్చే 7 సంవత్సరాలకి నేను చెప్పిన పరిహారాన్ని వాడు చేస్తూ ఉంటాడు. నువ్వేం దిగులు పడకు. ఇలాగే కదా ఆ కెప్టెన్ కి మనం కొన్ని విషయాలు చెప్పి ఇప్పటికీ వాడు సముద్రంలోనే ఉన్నాడు. వీడినేమో కొండను తిరిగి రమ్మని చెప్పాము. అని జరగకపోయినా వీళ్ళు సంవత్సరాల కొద్దీ నిజమేంటో తెలుసుకోలేరు. దీన్నే తెలివంటారు. ఇలా మిమ్మల్ని మీరే మెచ్చుకోవడం ఆపండి. మోసం చేసే మహారాజు, లోపలికి వెళ్ళి రొట్టెల్ని చెయ్యండి. నేను అప్పుడే చెప్పాను, ఇది పెద్ద మోసం అని. మీరు బకెట్ నుంచి బయటికి రండి, మీకేం కాదు. అరే నేను కాలు బయట పెట్టను, ఒకవేళ ఏమైనా అయిందంటే అందుకే పెట్టను. ఈయనకి అన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలనుకుంటున్నాను. లట్టు అయ్య గారు వర్దిల్లాలి. నా సమస్యని మీరే పోగొట్టాలి మహారాజా. చుట్టూ తిరుగుతాడు లట్టు, కూడా ఉన్నాడు తట్టు, పక్కనే ఉంది పట్టు, కొడతది పట్టు. సమస్య ఏంటో చెప్పు. ఇది పర్సనల్. నా మనసులో ఉన్నది మీకు తెలుసు, కాబట్టి మీరే అర్థం చేసుకోండి. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? ముందు అంతా మట్టే కదా ఉంది. సమయం అయిపోయింది, రాత్రి అయిపోయింది. నేను అర్థం చేసుకుంది నీకు అర్థం అవదు, అందువల్ల నువ్వే అర్థం చేసుకో. లేదు, మీరే అర్థం చేసుకోండి. మనం వీడికి అర్థమయ్యేలాగానే చెప్పాలి. చుట్టూ ఉన్నాడు లట్టు, తోడుగా ఉన్నాడు పట్టు, పక్కనే ఉన్న పట్టు చంప మీద పెడుతుంది పట్టు. ఎక్కడ దక్కున్నావు తట్టు?
నా కంటి ముందే దొంగతనమా? ఎంత గొప్ప పని! నా ముందే చేస్తాడా ఈ దొంగతనము? నేను వాడిని ఎలాగైనా పట్టుకుంటా. తన కోడిగా మార్చేశాడు. అరే తనని కోడిగా మార్చేశాడు. లట్టు అయ్యా కోపంలో ఉన్నారు. వెళ్ళు బాబు వెళ్ళు వెళ్ళు. లేదు, నేను పరిహారం తెలుసుకునే వెళ్తాను. ఈయన లడ్డూలాగా తిరగపోతే ఈయన వల్ల ఏమీ చెప్పలేరు. ఇదా విషయం. మీరు తిప్పినట్టే ఇప్పుడు నేను తిప్పుతాను. ఈ కుర్రాడు కూడా వాళ్ళ మనిషేనమ్మా. చెట్టు వెనకాల దాక్కుని కోడిని పంపాడు. ఆ? నిజం చెప్పు, కెప్టెన్ ఎందుకు మోసం చేసావు? మోసం చేయడమే నా పని. దక్షిణగా పొలాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడుంటే బలిదానం అడుగుతాడు. అందుకనే గ్రామం బయటికి తరివేశాను. విన్నారా కెప్టెన్? నిన్ను నమ్మి 5 సంవత్సరాలుగా మా కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను. ఇకపై 5 సంవత్సరాలుగా నిన్ను కొట్టడమే నా పనిగా పెట్టుకుంటాను. ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఆ తర్వాత ఇంకా 5 సంవత్సరాలకి మీరు మీ ఫ్యామిలీని అసలు మీట్ అవ్వలేరు. పట్టుకోండి అతన్ని. పోలీసులు కుమ్మినట్టు మనం అతను కుమ్మి పడేద్దాం. పట్టుకోండి. థ్యాంక్ యూ. ఇవాళ మీ వల్లే మళ్ళీ నేను మా కుటుంబాన్ని చూడడానికి అంత దూరం వెళ్తున్నాను. నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.